రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో కూడా గత వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. రైతులంతా దున్ని సేద్యం చేసుకుంటున్నారు. విత్తనాలు గవర్నమెంట్ ఇంతవరకు ఇవ్వలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి 500 కోట్ల రూపాయలు విత్తన కంపెనీలకి బకాయి ఉన్నారు కాబట్టి విత్తనాలు సరఫరా చేసేటువంటి ఏజెంట్లు, వ్యాపారస్తులు ప్రభుత్వానికి ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి విత్తనాలు ఇవ్వడం లేదు. మేము డిమాండ్ చేసేదేమంటే తక్షణమే రైతులకి 90% సబ్సిడీ పైన విత్తనాలు ఇవ్వాలా. ఇప్పుడు వర్షం వస్తుంది, దుక్కి చేసుకుంటారు. అదును తప్పిన తర్వాత ఎంత విచారించినా ఉపయోగం లేదు. చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షాన ఉంటారని అన్నదాత సుఖీభావ డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేస్తానని చెప్పాడు. ఒక్కరికి కూడా ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు 20,000 రూపాయలు ఒక్కరికి కూడా జమ చేయలేదు. తక్షణమే 90% సబ్సిడీ పైన అన్ని రకాల విత్తనాలు చెల్లించాలా. అన్ని రకాల విత్తనాలు రైతులకి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవ్వాలని మేము గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా కర్నూలు జిల్లాలో ఈ సంవత్సరము పొగాకు ఒక 20,000 ఎకరాల్లో పంట వేశారు. పొగాకు సక్రమంగా కొనుగోలు చేయడం లేదు. పొగాకు కంపెనీల వాళ్ళు ఒక క్వింటాల్ పొగాకు 5,000, 6,000 రూపాయల ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. గతంలో 15,000, 16,000, 18,000 రూపాయలకి ధర ఉన్నది. కాబట్టి ఈ పొగాకు కంపెనీ వాళ్ళు సిండికేట్గా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు తక్షణమే పొగాకును కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసినా కానీ వ్యవసాయ శాఖ మంత్రి యొక్క ఆదేశాలు ఏమాత్రము ఖాతరు చేయడం లేదు. తక్షణమే రైతులు పండించిన పొగాకును మార్కెట్ సంస్థ ద్వారా కొనుగోలు చేయాలని, విత్తనాలు సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యాన గట్టిగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం.